నమస్తే అండి. మీరందరూ కూడా నేను యూట్యూబ్లో వస్తూ ఉంటా, చూస్తున్నారు. నాగు పూజ అర్థమైందా? ప్రతి ఒక్కరూ కూడా మీరు నేను చెప్పే విధంగా పూజ చేసుకోండి, మీ జీవితాలు పచ్చగా ఉంటాయి. నేను గ్రామం మీ పేరు మీద కూడా చేస్తున్నాను. అందరికి కూడా ఆనందంగా ఉండాలి, కుటుంబం పచ్చగా ఉండాలి అని నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను నా ఒక్కడి సుఖం నేను చూసుకోకూడదు. 10 మంది చూశాను అనుకోండి, అది నాకు పుణ్యం. అంటే మళ్ళీ మరుజన్మ అనేది మనకి ఏదో జన్మ వస్తుంది అనే సంగతి తర్వాత. కొన్ని పుణ్యాలు చేసుకోవటం వల్ల ఇక్కడ మనం ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో హ్యాపీ. కొంతమంది ఉంటారు, ఎన్ని ఆస్తులుండా, ఎంత బిల్డింగులుండా, ఎంత మూటల డబ్బులుండా వాళ్ళు తినలేరు. చూసావా? నేనున్నాను, ఆనందంగా హ్యాపీగా ఉన్నాను కాబట్టి ఇలా చేయగలుగుతున్నాను. చక్కగా నేను నా వీడియోలు మొత్తం చూడండి, అన్ని జిల్లేడు పూలతోనే ఉంటుంది. మరి ఏందో మరి నాకు ఆ శాపం ఉంది, ఆ జిల్లేడు పూలే తీసుకొచ్చి చేయాలని కనపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు నేను చెప్పేది ఏంటంటే, మేము చర్చికి వెళ్తాను, చర్చికి వెళ్ళండి, మసీద్ అంటారు, మీ ఇష్టం. ఏ దేవత పూజ చేసుకోండి, ఏ పూజ చేసుకోండి, భగవంతుడు ఒక్కడే పూజ చేయండి. అలాగే మీరేం చేస్తారంటే, పూజ చేసుకునేటప్పుడు నాకేం చెప్తారంటే, ఒకళ్ళు స్వామి ఫోటో పంపించి మా పేరు పంపిస్తాను. పొరపాటు మీరు 1,00,000 రూపాయలు పంపించినా 2,00,000 పంపించినా మీ యావదాస్తి రాస్తాను, నేను అలా పూజ చేయను. మీరు రావాలి, ఇక్కడికి పూజలో కూర్చోవాలి, మీ సమస్య ఏంటో నాకు తెలియాలి, అప్పుడు చేస్తాను. ఒకళ్ళు హైదరాబాద్ వాళ్ళు పూజ చేయండి అన్నారు, ఫోటో పంపించారు, డబ్బులు పంపించారు. 5-6 సార్లు తాయితులు రచయితలు పెట్టేసి అవి తీసుకెళ్ళి కాళ్ళ కలిసిపోవాల్సి వచ్చింది. బ్లాక్ చేసేసి నెంబరు ఏంటి, మళ్ళీ బ్లాక్ చేసిన ఫోన్లు వస్తున్నాయి. చెప్పా, మీరు వస్తేనమ్మా, లేదన్నా, అయ్యో వస్తామా, అది అయిపోయింది. నాకు కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, చాలా లాంగ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. మాట్లాడతారు భాష. స్వామి ఇలా సంగతి అంటారు, మీరు రావాలని. కాదు నేను చేయను అని చెప్పేసి. ఎందుకు మోసం అనవసరం, మోసం చేయకూడదు. మోసం 2 రోజులే, తర్వాత అనవసరం. నా కాడికి ఎంతోమంది చెప్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, ఏమని, స్వామి అక్కడికి పని అవ్వదు. నా కాడికి అట్ట కాదమ్మా, మీరు రండి, అక్కడికి వచ్చాక నేను చేసే విధంగా చేసుకుంటే పూజ లేదని చెప్పేసి. అలాగే కొంతమంది వ్యాపారాల్లో ఇదవుతూ ఉంటారు. అలాగే మీరు ఏం చేస్తారంటే, ఏదైనా వ్యాపారం పెట్టేటప్పుడు 10 మందిని సంప్రదించి దిగండి. లేని పక్షంలో మీరు ఆగభోగాలు సింధు బొందు అయిపోయి ప్రాణాలు కోల్పోయిన ఉండాలి. మాకు తెలుసా, నా కాడికి వచ్చారు అలాంటి వాళ్ళు కూడా. అన్నీ అయిపోయినాయి, వచ్చిన. అలాగే ప్రతి ఒక్కరూ నేను చెప్పే విధంగా మీరు పూజ చేసుకోండి. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. ప్రతి ఒక్కరు నా వీడియో చేయండి, లైక్ చేయండి. జై నాగు, జై తల్లి మాతాకి, జై అమ్మల కన్నమ్మకి, జై ఓం లోఖండేశ్వరాయ నమః, జై లక్ష్మమ్మ వారికి, జై కోదండరామయ్య స్వామికి, జై రాగమ్మ తల్లి నమః, ఓం నమో నాగేంద్రే నమః. జై తల్లి మాతాకి, జై అమ్మల గన్నమ్మకి, జై అమ్మ నాగమ్మ తల్లికి, జై నాగు. ఓం నమో నాగేంద్రే నమః, ఓం భగవతి నమః. జై నాగు, ఓం నమో నాగేంద్రే నమః, జై నాగు. పైపోయింది. ఓం తల్లి మాతాకి జై, ఓం కోదండరామయ్య స్వామికి జై, ఓం తల్లి మాతాకి, ఓం లోఖండేశ్వరాయ नमः, लोखंडेश्वराय नमः, नमो आदिशेषाय, महाय नमो आदिशेषाय, ओम भगवते नमः, नमो आदिशेषाय, ओम
మహాయ జై తల్లి మాతాకి జై అమ్మ కన్నమ్మకి జై మాత జై తల్లి ఓకే